హై వ్యూవర్స్, రెగ్యులర్ వీడియోలు వచ్చి నాకు ఒక రకమైన మొనాటనీగా ఉంది. మేబీ మీలో కూడా కొంతమంది బోరుగా ఉండొచ్చు. సో కొంచెం డిఫరెంట్గా నాకు ఇష్టమైనటువంటి రాజకీయ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. నేను ఆయనంత గొప్పవాడిని కాదు. ఒక రకంగా ఆయన సముద్రం లాంటి వాడైతే నేను అందులో నీటి చుక్క అంతే. ఆల్మోస్ట్ ఆయనది నాది ఒకలాగే ఉంటుంది. బట్ చాలా డిఫరెన్స్ ఉండిద్ది అనుకోండి, ఇది వేరే విషయం. అంటే ఏంటి ఒకలాగా ఉండేది? బ్రహ్మచారి అని నేను కాదు, ఆయన బ్రహ్మచారి కాదు. పెళ్ళి అయిందా? బ్యాచిలర్ని. ఆయన కూడా బ్యాచిలర్. నా లైఫ్లో ఫిమేల్ ఎస్పీ, ఆయన లైఫ్లో రాజ్ కుమారి కౌల్. ఎవరి రాజ్ కుమారి? ఈయన ఆర్ఎస్ఎస్ తరఫున ఒక రకంగా ఉద్యమంలో ఉంటున్నప్పుడే ఆయన కాలేజీ డేస్లో ఆయనకి ఆమె పరిచయం అయింది. వాస్తవానికి ఆమె నెహ్రూ ఫ్యామిలీకి దగ్గర, ఇందిరాగాంధీ వాళ్ళకి బాగా క్లోజ్ అనమాట. వాళ్ళ బ్లడ్ రిలేషన్ వాళ్ళకి. బ్రిజ్ నారాయణ్ అని చెప్పేసి, బ్రిజ్ నారాయణ్ అనే ప్రొఫెసర్ని ఆమె పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి నిజానికి ఏంటంటే వాజ్పేయిని పెళ్లి చేసుకోవాలి ఆమె. వాజ్పేయి కూడా ఆమెను ఇష్టపడ్డాడు. బట్ అనుకోకుండా ఇక ఆమెకి బ్రిజ్ నారాయణ్తో పెళ్ళి అయిపోతుంది. వాళ్ళకి ఇద్దరు పాపలు. మన వాజ్పేయి గారు రాజకీయాల్లో ఎంపీగా అండ్ ఆయన కెరీర్ బ్రహ్మాండం ఉన్నటువంటి సమయంలోనే ఈమెతో చాలామంది ఆయనకి వేరే వేరే రిలేషన్ చెప్పేసి అనుకున్నారు, కానీ పవిత్రంగా ఉన్నారు ఆయన. ఎంత పవిత్రంగా అంటే మే అటల్ హూ అని చెప్పి సినిమా ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా, చూడండి. ఐ థింక్ యూట్యూబ్లో కూడా ఉన్నట్టుంది. నేనైతే ఏదో ఓటీటీలో చూశాను. అందులో హిందీ వర్షనే నేను చూసింది కూడా, బట్ కింద సబ్ టైటిల్స్. నాకు ఆల్మోస్ట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగే వచ్చింది. ఐ థింక్ త్రిపాఠి అనుకుంటా హీరో క్యారెక్టర్, చాలా బాగా చేశాడు పంకజ్ త్రిపాఠి. సో వీడియో ఏంటని మెయిన్ మెన్షన్ చేయదలుచుకున్నది, జనరల్గా మన దగ్గర వర్ణాశ్రమ ధర్మాలు అన్నప్పుడు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అంటారు. బ్రహ్మచర్యం, నువ్వు పెళ్లి కాకముందు అన్ని చక్కగా నేర్చుకోవాలి. అన్ని నేర్చుకున్న తర్వాత నీ కాలంలో నిలబడ్డ మూమెంట్లో ఒకరిని పెళ్లి చేసుకుని, గృహస్థాశ్రమం, బిడ్డలు కలిగి ఉన్నారు, వ్యాపారాలు ఎవరిని చక్కగానే చేసుకుంటున్నావు, ఇక చాలు అనుకున్న మూమెంట్లో ఎవరి వారికి పనిచేసి ఒక వానప్రస్థం, ఇక ఆ తర్వాత ఇక ఈ శరీరం దేవుడిది అనుకున్నప్పుడు ఇక సన్యాసాశ్రమం అన్నట్టు, ఇక ఆ తర్వాత శివైక్యం చెందడం. ఇందులో బ్రహ్మచర్యం అనేది చూశారు. బ్రహ్మచర్యం అంటే ఏంటి? మగవారికైనా ఆడవారికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మగవాడిని కూడా చెప్తున్నాను, మగవారికి బ్రహ్మచర్యం అన్నది ఒక వ్రతం లాంటిది. ఈ బ్రహ్మచారి అన్నది ఎవరని అంటారంటే, పెళ్లి చేసుకుంటే బ్రహ్మచారి కాదురయ్యా, ఆడవారి మీద ఎటువంటి వ్యామోహం ఉండకూడదు, ఎవరితో ఎటువంటి శారీరక సుఖాలు ఉండకూడదు, కామ కోరికలు అన్నవేళ అసలు ఎక్కడ దరిదాపులు ఉండకూడదు, ఎవరికి ఎటువంటి రిలేషన్ ఉండకూడదు. అక్కడ వాజ్పేయి గారు ఏమన్నారు? నేను బ్యాచిలర్నే కానీ బ్రహ్మచారిని కాదు అన్నారు. బ్రహ్మచారిని ఎందుకు కాదన్నాడు ఆయన? రాజ్ కుమార్ గారు అంటే వల్లమాలని అభిమానం, ప్రేమ, ఆమె మీద ఎన్నో కవితలు రాసున్నాడు. మహాభారతంలో భగవద్గీత ఉండేది కదా, అందులో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది కానీ, గరుడ పురాణంలో చెప్పింది కానీ, అంటే నేను చదివినవి. అందులో బ్రహ్మచారి అని ఎవరని అంటారంటే, కనీసం వాడు కలలో కూడా ఏ మాత్రం ఒక స్త్రీతో సంభోగం జరిపినటువంటి అనుభూతి కలగకూడదు, ఆలోచన రాకూడదు, వాడే బ్రహ్మచారి. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరి మీద నీకు ఎటువంటి ఆ ఫీలింగ్స్ రాకూడదు. అండ్ ఆ ఫీలింగ్స్తో నువ్వు ఎలా చెప్పాలి తెలియదు, కొంచెం కష్టంగా ఉంది. వాష్రూమ్కి వెళ్ళేదో చేయాల్సిన పనులు చేస్తారు, అటువంటి జోలికి కూడా పోకూడదు. నీ ఊహల్లో ఎవరు ఉండకూడదు, వాడే బ్రహ్మచారి. అదే బ్రహ్మచర్యం అంటే వ్రతం అని. కేవలం నీవు చేసే పని, నేను కన్న వాళ్ళకి సేవ చేస్తూ, నీ తోడబుట్టిన వాళ్ళకి ఏం కావాలో చక్కబెడుతూ, ఈ సమాజానికి ద బెస్ట్ వేలో ఉండాలని చెప్పేసి అడుగులు వేస్తూ ఉంటారే, వారు బ్రహ్మచారుడు. దెన్ అసలు ఈ లోపల బ్రహ్మచారులు ఉంటారా? 0.0001% మేబీ ఛాన్స్ ఉండొచ్చు. సో ఈరోజు మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది జయంతి, 100 వసంతాలు కంప్లీట్ అయింది.
1924లో పుట్టినారాయన. ఇది 2024. సో శత జయంతి. సో ఈరోజు ఏమో తెలియకుండా ఆ టాపిక్ రావటం, ఎందుకంటే ఆయన గతంలో చాలాసార్లు చెప్పాడండి, నేను బ్యాచిలర్ అనే కానీ బ్రహ్మచారిని కాదు అన్నాడు. అండ్ ఇక్కడ రాజ్ కుమార్ గారికి అండ్ బ్రిజ్ నారాయణ గారికి పుట్టిన 2 పాపల్లో ఒక పాప నమితా భట్టాచార్య. ఆమెను అడాప్ట్ చేసుకున్నాడు ఈయన, దత్తత తీసుకుని ఆమెను పెంచుకున్నాడు. అండ్ కొన్నాళ్ళు ఆమె ఇంట్లో ఉన్నాడు. మనం ఇప్పుడు చూసిన దిక్కుమాలిన తనంగా కాదురా అయ్యా, పవిత్రమైనటువంటి బంధం. ఆ భార్యాభర్తలు ఉండగానే, ఇంట్లో ఉండగానే ఈయన కూడా అదే ఇంట్లో ఉండేవాడు. ఈవెన్ నేను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా వారిని ఈయనతో పాటే ఉంచుకున్నాడు అనమాట, ఇంట్లో ఆయనతో పాటు. ఫ్యామిలీ పేరుకి వాళ్ళ కూతురిని దత్తత తీసుకున్నాడు, కానీ తను ప్రేమించిన మనిషిని పెళ్ళైన తర్వాత ఆరాధిస్తాడు ఒక దేవతలాగా. తన భర్త ఎవరైతే ఉన్నారో అతను గౌరవించాడు. అతనికి కూడా తెలుసు అనమాట మళ్ళీ మొత్తం కూడా. అది ప్రేమ అంటే. ఎందుకో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఆ టాపిక్ ఇద్దాం అనిపించింది. ప్రేమ అంటే అది తెలుసుకోండి. అండ్ చెవట మర్చిపోయాను, పాపం ఆమె 2014లో కన్నుమూశారు. 2014లో ఆమె కన్నుమూసే సందర్భానికి పాపం మన వాజ్పేయి గారు ఆల్రెడీ బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఎందుకంటే అప్పటికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది హెల్త్ ఇష్యూస్ వల్ల. పాపం మరణించిన తర్వాత అంత్యక్రియలు కూడా మన వాజ్పేయి గారు అటెండ్ కాలేకపోయారు. బట్ ఆమె అంత్యక్రియలకి మీరు నమ్ముతారో లేదో, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అన్ని పార్టీలు కూడా అటెండ్ అయ్యారు. ఎందుకంటే అందరితో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండే. అండ్ ఆమె అంటే అందరి దృష్టిలో ఒక దేవతని ఫీలింగ్. ఎందుకంటే మన వాజ్పేయి గారు ఆ రకంగా ఆమెని ఈ సమాజానికి పరిచయం చేస్తున్నారు. ఆరాధన భావం ఎలా ఉండింది ఏంటని. అండ్ వాస్తవానికి ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చి పెళ్లి చేసని చెప్పేసి వాజ్పేయి గారిని అనుకున్నారు. అనుకోని మూమెంట్లో పెళ్లి జరిగిపోయింది ఆమెది. ఎదురు చెప్పలేని పరిస్థితి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. సో పెళ్లి జరిగిపోయింది. కానీ తనతో ఉండగలనా లేదని ఇబ్బంది పడుతున్న మూమెంట్లో ఏగానే మరలా వాజ్పేయి గారు తన లైఫ్లోకి రావటం, పరిచయం కావటం, ఇదంతా జరిగిన తర్వాత వాజ్పేయి గారితో డిస్కస్ చేస్తారు. నేను తనకి విడాకులు ఇస్తాను, నీతో ఉంటాను అన్నట్టుగా. దెన్ ఈయన అప్పుడు ఆర్ఎస్ఎస్ అత్యంత కీలకం. ఈ బీజేపీ కానీ అంతకు ముందున్నటువంటి వేరే పార్టీలు అన్నట్టు సంఘ పరివారాలు ఇంకొన్ని ఉండేవి, వాటికి ఆర్ఎస్ఎస్ మొత్తం బ్యాక్ ఎండ్. బట్ వాళ్ళు అప్పుడు చెప్పున్నారు వద్దు అలా అని. సో దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. ఈరోజు మన మోడీ గారు, ప్రధాని మోడీ గారు ఒక మాట అన్నారు, తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారు. నిజమే. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ కాదని, పార్టీని కాదని, అవును పెళ్లి చేసుకొని తన లైఫ్ తను లీడ్ చేసుకోవచ్చు. కానీ దేశం ముఖ్యం అనుకున్నాడు, దేశ సౌభాగ్యం కావాలనుకున్నాడు. తన జీవితం కాదు, తన స్వార్థం కాదు, దేశంలో ఉన్నటువంటి మిగతా అందరికి మంచి అనుకున్నాడు. దెన్ అదే విషయం రాజ్ కుమార్ గారికి చెప్పారు, ఇంకొద్దు అని. మరలా దయచేసి పిచ్చిగా అసలు ఎవరు ఆలోచించకండి. శారీరకంగా వాళ్ళు కలవటం అనేది జరగల. అండ్ ఆమె బిడ్డను ఎవరైతే మన వాజ్పేయి గారు దత్తత తీసుకున్నారో ఆ బిడ్డ రాజ్ కుమార్ గారికి అండ్ బ్రిజ్ నారాయణ గారికి పుట్టిన బిడ్డే. ఎందుకు చెప్తున్నంటే ఈ జనరేషన్ పిల్లలు ఉన్నారు కదా, పనికి మన ఆలోచనలు వస్తాయి కదా, అందుకని చెప్తూ ఉన్నా. పవిత్రమైనటువంటి ప్రేమ అంటే అది, ఆరాధన అంటే అది, అండ్ జన్మ జన్మలకు కూడా చెప్పుకునే ప్రేమ అంటే అలాగే ఉంటుంది.